మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దుష్ట చతుష్టయాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధం కండి. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పిలుపు. మంగళవారం జరగనున్న బీజేపీ ప్రజాపోరు బహిరంగ సభ, హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏర్పాట్లను పర్యవేక్షించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి. గెలిపే ధ్యేయంగా, అందరూ సమిష్టిగా. డివిజన్ స్థాయి సమావేశంలో వైకాపా శ్రేణులకు ఆళ్ల నాని దిశానిర్దేశం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యం. ఏపూర్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో వైకాపాపై చింతమనేని ఫైర్. జగన్తోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం. ఉంగుటూరు సమావేశంలో ఎమ్మెల్యే పుప్పాల, ఎన్నికల పరిశీలకులు జేపీ వెల్లడి. వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ప్రజలు. ప్రజా సంకల్పయాత్రలో బడేటికి జన నీరాజనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల సమరానికి పార్టీ కేడర్ను ఎమ్మెల్యే ఆళ్ల నాని సిద్ధం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కేడర్ను సమన్వయం చేస్తూ విజయమే లక్ష్యంగా అస్త్రాలను రెడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మళ్లీ వైసీపీకి పట్టం కట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 35వ డివిజన్లో సోమవారం పార్టీ కేడర్తో ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఎమ్మెల్యే ఆళ్ల నాని సమావేశాలు నిర్వహించారు. అసత్య ఆరోపణలతో అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ కేడర్కు ఆళ్ల నాని సూచించారు. ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం శ్రమించాలని, సైనికుల్లా పనిచేయాలని అన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి లబ్ధిదారులందరికీ నేరుగా వారి ఖాతాల్లో
లబ్ధిని జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఓటరుకు వివరించి ఓటుగా మలుచుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు, పవన్ కుయుక్తి రాజకీయాలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని, రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు. తొలుత స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, లక్ష్మీ శారద దంపతులు మరియు స్థానిక పెద్దల ఆధ్వర్యంలో ఆళ్లనానికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో ఈడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ నోకపై సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, మొన్నల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందికి దాదాపుగా ఇళ్ల స్థలాలు ఇస్తే ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఒకేసారి దాదాపుగా 560 ఎకరాలను 33,000 మందికి ఇళ్ల స్థలాలు నిజమే. ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు నిర్మాణం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజలకు తెలియచెప్పాల్సింది, ఒక్క ఇల్లు కట్టాలంటేనే ఒక మనిషి జీవితంలో కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కనీసం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు నష్టపోతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు లేకుండా వాళ్ళు వెళతారు ప్రజల దగ్గరికి. ఇళ్ల నిర్మాణం జరగట్లేదు, ఇళ్ల నిర్మాణం చేయట్లేదు. కానీ ఎంత చిత్తశుద్ధితో మనం ఆ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నామో వాళ్ళకు తెలిసినా కూడా ప్రజలకి చెడుగా తీసుకువెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఎంతకు దిగజారుతారంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేకపోయారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి పనికి శ్రీకారం చుడితే దాన్ని కూడా ఎక్కడ ఈ ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి చేరువుగా వెళితే పేదల కష్టాలు తీరుతాయో, పేదల గుండెల్లో చిరస్థాయిగా ఆయన ఎక్కడ నిలబడిపోతాడో అని వాళ్ళ కార్యకర్తలతో ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి అడ్డుపడినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. మళ్ళీ రానున్నటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలందరూ ఎక్కడ ఆశీర్వదిస్తారో అన్న భయంతో ఎన్నో దారుణాలు, చివరికి ఎంతకు దిగజారిపోయారంటే వాళ్ళు నీచమైనటువంటి కుట్రలు. మన డివిజన్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో 100కు 100 రూపాయలు 100% నాని గారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా 1 రోడ్డు 2 రోడ్లు వేసుకోవాల్సింది తప్ప కథమైన అయితే గానుగులపేటలో దరిదాపు 35 సంవత్సరాల నుంచి ఎలా అభివృద్ధి నోచుకోకుండా ఉన్న ఏరియాని ఈరోజు మొత్తం టోటల్ అంతా గానుగులపేట మొత్తం అన్ని సీసీ రోడ్లు వేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే నాని గారు మన విమలాదేశ్వరికి కూడా నారు నేడు ద్వారా దరిదాపు 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆ స్కూల్ని ఇవాళ కార్పొరేట్ స్కూల్ కన్నా బాగా తయారు చేసి రాబోయే ఒక 4 వారం 10 రోజుల్లో ఆ స్కూల్ కూడా మీ ద్వారా ఓపెనింగ్ చేయించుకున్నా సార్. అలాగే ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉన్న జిమ్ మెటీరియల్ని దాన్ని మన స్థానిక గానుగులపేట ఉన్న టాటా వాటర్ ట్యాంక్లోని మీ ద్వారా దరిదాపు 15 లక్షల రూపాయల పైచల్ల అందరూ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి జిమ్, వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం సార్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ మన ఏలూరులో మన పవర్పేట గేట్ దగ్గరికి ఆయన రావడం జరిగింది. భూశిబిరం అన్నది ఏ నాయకులు, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది ఎంపీలు, మనుషులు 3 మంది వచ్చి వెళ్ళేవారు. కానీ భూశిబిరాన్ని అభివృద్ధికి ఎవరు రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. దానికి మన ఆళ్లనాని గారు మొన్న ఈ మధ్య 10 లక్షలు 1 సంవత్సరం క్రితం ఇచ్చారు. అది మనం నాని గారి ద్వారా 10 లక్షల రూపాయలతో పాటు లేడీస్కి కుట్టు మిషన్లకు సంబంధించి నేర్చుకోవడానికి పైన ఒక షెడ్డు, అలాగే గ్రంథాలయానికి సంబంధించి ఒక గ్రంథాలయ రూము, ఒక లైబ్రరీ కూడా నడుస్తుంది సార్. ఇది మీ ద్వారా ఏలూరు చరిత్రలో ఎనలేని విధంగా జరిగింది సార్. అలాగే
ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించనున్న భారతీయ జనతా పార్టీ గోదావరి జోనల్ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏలూరులో నిర్వహిస్తున్న బీజేపీ సభను విజయవంతం చేయడానికి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఇండోర్ స్టేడియంలో సభా ఏర్పాట్లను రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్పాటి సీతారామాంజనేయ చౌదరి, గోదావరి జోనల్ ఇన్ఛార్జ్ కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబికా కృష్ణ, జిల్లా ఇన్ఛార్జి నరేంద్ర ప్రకాష్, జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ తదితరులు పరిశీలించారు. అనంతరం గారపాటి సీతారామాంజనేయ చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు గోదావరి జోన్లోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, నర్సాపురం పార్లమెంటు పరిధిలో గల బూత్ స్థాయి కార్యకర్తలతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని, రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సభకు 10,000 మందికి పైగా బూత్ స్థాయి కార్యకర్తలు హాజరు కానున్నారు. కేంద్ర రక్షణ మంత్రి పర్యటనకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారతీయ జనతా పార్టీ 5 పార్లమెంట్లని ఒక క్లస్టర్గా విభజించడం జరిగింది. దానిలో భాగంగా గోదావరి జోన్లో ఉన్న క్లస్టర్ 2 కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు పార్లమెంట్లతో కూడిన క్లస్టర్. ఈ క్లస్టర్ 2 గాను బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం రేపు మధ్యాహ్నం ఏలూరులో నిర్వహించుకోబోతున్నాం. ఈ సభకి మన రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. రేపు జరగబోయే బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనానికి 10,000 మందికి పైగా ఈ 5 పార్లమెంట్ల నుంచి కార్యకర్తలు రాబోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలందరినీ సన్నద్ధం చేయడానికి సీనియర్ నాయకులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు సలహాలు, సూచనలు కూడా చాలా కీలకం. ఆయన రేపు మధ్యాహ్నం ఇక్కడ రాబోతున్నారు. 1 గంట సమయం కార్యకర్తలందరితో కూడా ఇక్కడ వెచ్చించబోతున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుని కార్యకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, రాబోయే ఎన్నికలకి సమాయత్తం కావాలనేది మా ఆలోచన. 370 ఆర్టికల్ మోడీ గారు తీసేశారు, దాన్ని రద్దు చేశారు. 370 సీట్లు మాకు వస్తాయి. అసలు రెండో మాటే లేదు. వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. ఎన్డీఏతో కలిసి 400 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ రోజున భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే ఇద్దరికి మీరు గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క ర్యాడికల్స్ వాళ్ళు వీళ్ళు బాంబులు వేయటం గోళ ఉండేది. గత 10 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా బాంబింగ్ కానీ వ్యవహారం కానీ ఎక్కడా లేదు. అంత ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు స్కాము స్కాము స్కాము. ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్లో స్కీము స్కీము స్కీము. ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి తప్పన పడిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల్లో కూడా మనం పేరు తెచ్చుకోగలిగాం. ఖచ్చితంగా రాబోయే 2024 సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతోంది. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఇక ఏలూరుకు వచ్చేటప్పటికల్లా ఇప్పుడు మాకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోబోతోంది. మన మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ కలిసి ఉంటామా లేకపోతే మన సొంతంగా పోటీ చేస్తామనే విషయాలు ఇంకా మాకైతే చెప్పలేదు. మేమైతే సన్నద్ధం అయిపోతున్నాం. మేము యుద్ధానికి సిద్ధం. ఏ రకంగా అయినా సరే యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది మాత్రం ఇంకా ఖచ్చితంగా ప్రజల ముందు చెప్తున్నాను. రోజున ఇక్కడ సుమారుగా వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు పబ్లిక్ని పిలవట్లేదని కార్యకర్తలే, ఎవరైతే బీజేపీలో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మాత్రం మనం పిలవబోతున్నాం. వాళ్ళందరితోటి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. ఆయన యొక్క స్పీచ్ కూడా రేపు సాయంత్రం ఉండబోతా ఉంది. రేపు 5 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుద్ది. 1 గంట సేపు మీటింగ్ ఉంటుంది. పురంధేశ్వరి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇతర పెద్దలందరూ కూడా వస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా నేను ప్రజలందరూ, మా యొక్క బీజేపీ కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. ఏలూరు 39వ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్లనానికి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కిలాడి జ్యోతి దుర్గారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం డివిజన్ కార్యకర్తలను ప్రతి ఒక్కరూ పేరు పేరున పలకరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆళ్లనాని వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరొకసారి సీఎం వైఎస్ జగన్ గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కుటిల రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దాన్ని తిప్పికొట్టేందుకు కార్యకర్తలందరూ సమాయత్తం కావాలని, ఏదేమైనా మరొకసారి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సీఎం జగన్ను గెలిపించుకోవాలని ఆళ్లనాని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ తిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపల్లి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మున్నెల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. రానున్నటువంటి ఎలక్షన్ ఎంతగానో ఏరియాలో ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ మాకు సార్ మాకు మాట ఇచ్చారు అన్ని మీదకి ఇస్తే వల్ల ఈ దిబ్బ మీద ఉంటున్నాం అందరూ. ఎలా ఉన్నారమ్మా? గడప గడప మన ప్రభుత్వం ట్రైన్లు పనులు మనం కలుస్తున్నాం. ఈ ప్రక్రియ ఇప్పుడు కూడా మనం చేసేటువంటి ఈ వార్డు అభివృద్ధిలో మరి ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటానికి మన కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనం ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు కూర్చుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని దయచేసి మిమ్మల్ని కూడా ఆలోచన చేయవలసిందిగా నేను. ఇంత ప్రజలందరూ కూడా మనకే అండగా నిలబడ్డారు అనడానికి మీరు కూడా చాలామంది మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సిద్ధం మహాసభకు వచ్చినటువంటి కార్యకర్తలు చాలామంది ఇందులో ఉంటారు. ఈ విధంగా ప్రజలు, కార్యకర్తలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మళ్ళీ అండగా నిలబడే కార్యక్రమంలో సిద్ధమై ఉండగా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ, మళ్ళీ జనసేన నాయకులకు కానీ వీరందరికీ కూడా ఒక భయం పడుతుంది. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రానున్నటువంటి 30 సంవత్సరాల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటాడు. దానికి ఎంత నీచానికి దిగజారిపోతున్నారంటే అధికారమే కావాలి వాళ్ళకి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులను కూడా ప్రజలకి చేరువుగా తీసుకువెళ్లకుండా, అందకుండా పథకాలు కానివ్వండి, ఆ కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ ప్రజలకి మధ్యలో అడ్డుగోడలా ఉంటూ ప్రజలకి చేరువుగా తీసుకువెళ్లకుండా కూడా అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకు? ప్రజలకు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేరువుగా వెళితే ఎక్కడ ప్రజలందరూ మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిని చేస్తారా? మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ గాలిలో గంగలో పుట్టుకుపోతాయన్న భయంతో ఎన్ని కుట్రలైనా చేయాలి, ఎంత నీచానికైనా దిగజారిపోవాలి, ఏది చేసైనా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కాకుండా ఆపాలి అన్న ఏకైక లక్ష్యంతో ఎవరమ్మా రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ ఏం చేస్తాయంటే ఎన్నికలు వస్తే మేము ఈ ఊరికి అలా చేస్తాము, ప్రజలకు అలా చేస్తాము అని చెప్పి అధికారంలోకి వస్తారు. కానీ వీళ్ళ ఏకైక లక్ష్యం రాష్ట్రాన్ని, పేద ప్రజలకు ఇంత మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గద్దెదించాలా అని కొత్తగా పుట్టుకొచ్చిన ఈ చిన్న చితక పార్టీలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఇవన్నీ కూడా ఏకమై ఇంత దారుణానికి ఒడిగొడుతున్న సమయంలో మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేయడానికి నేను మీ సమక్షంలోకి రావడం జరిగిందని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ వచ్చినటువంటి మహనీయులు ఆళ్లనాని గారు. ఎందుకంటే 2 పూట్ల నీళ్ళు తాగాలి అని చెప్పానంటే వాటర్ ట్యాంక్స్ వస్తే తప్ప నీళ్ళు పట్టుకొని
కీలో ఉండవలసినటువంటి పరిస్థితిలో మనకి ఇక్కడ ఈ పక్కనే సంతోషనగర్ లో వాటర్ ట్యాంక్ కట్టి ఈ రోజు నీరు కూడా మనం పట్టుకోగా మిగిలిన నీరు పక్కకి వెళ్ళేటువంటి విధంగా చేసినందుకు కానీ డివిజన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. హాస్పిటల్ 82 లక్షల రూపాయలు పెట్టి 11 మంది స్టాఫ్ తోటి హాస్పిటల్ నిర్మించారు. ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగంటే పేద వ్యక్తి వర్క్ మొత్తం అంతా కూడా ఉన్నటువంటి వారు అందరూ కూడాను చక్కగా హాస్పిటల్ నిర్మించి 11 మంది స్టాఫ్ ని ఒక డాక్టర్ని ఏఎన్ఎంఎల్ పెట్టినటువంటి ఘనత తమరికే దక్కింది సార్. అలాగే రోడ్లకు సంబంధించి కానీ ఏదైనా సరే మౌలికంగా సంబంధించినటువంటి మన సచివాలయం గురించి మార్చమని చెప్పానని మాకు ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ కూడా సచివాలయం గురించి అడిగారు. సచివాలయం గురించి అడిగితే తమ ఇంచుమించు 30 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఆ సచివాలయం మార్చడం కోసం పక్కనే మొన్న శంకుస్థాపన చేశారు సార్. అది కూడా తమకే తప్పుతుంది సార్. మేము గెలిపించుకుంటాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ మిమ్మల్ని కూడా గెలిపించుకొని మళ్ళీ మీకు మంత్రి వచ్చేంత వరకు కూడా ఆర్నిస్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రమించి కష్టపడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి అవినీతి పాలనతో లక్షల కోట్ల రూపాయల అక్రమార్జనే లక్ష్యంగా అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని సహజ వనరులను కొల్లగొట్టి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో, అక్రమ మద్యం అమ్మకాలతో, అధిక ధరలతో పేదవాడి జేబుకి చిల్లు పెట్టి రాష్ట్ర ప్రజల లక్షల కోట్ల రూపాయల సొమ్మును నిలువునా దోచేశారని ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం ఏపూర్లో ఆదివారం జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల విశిష్టతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అవినీతి పరుడైన జగన్ సీఎం అవటం వల్ల రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచేస్తూ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని ఏమారుస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ నాయకుల అవినీతి కార్యకలాపాల అక్రమార్జన మొత్తం తాడేపల్లి ప్యాలెస్కే చేరుతుందని చింతమనేని అన్నారు. జగన్ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీ జనసేన కూటమికి అధికారం ఇవ్వడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు కాసగాని రాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, సెక్రటరీ వీరంకి మురళి, యూనిట్ ఇన్ఛార్జ్ గుడిపూడి జయరాజు, రైతు సంఘం అధ్యక్షులు విశ్వనాథం, నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ ఇప్పిలి వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ గారపాటి రామసీత, మంచినేని శ్రీనివాస్ సహా పలువురు టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. దండే సిడి తిరగం ఓకే సార్. గట్టిగా చేయాలి. పరిస్థితుల్లో బీజేపీ బాబు 2 పార్టీలు 1 లక్ష బాయ్ బాయ్
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం నారాయణపురంలో భీమడోలు, ఉంగుటూరు మండలాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గత ప్రభుత్వాల కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే ఎక్కువని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై ఏ గ్రామంలోనైనా ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. అవినీతికి తావు లేకుండా కులమతాలకు, పార్టీలకు అతీతంగా పథకాలు అర్హులందరికీ, అన్ని వర్గాల వారికి అమలు చేశామని చెప్పారు. ప్రజలను ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్సీపీకే ఉందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మామిళ్లపల్లి జయప్రకాష్, పార్టీ బీసీసీఎల్ నాయకులు గంటా ప్రసాదరావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భీమడోలు, ఉంగుటూరు మండలాల ప్రజా ప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం, భీమడోలు మండలం ముఖ్య కార్యకర్తలు, అభిమానులు, అలాగే మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ బూత్ కమిటీగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గణపవరం, నెడవరం మండలాలకు సంబంధించినటువంటి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున మన 2 మండలాలు ఈ ఏర్పాటుతోటి మొత్తం నియోజకవర్గం అంతా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఉన్నారు. ఆ వేవ్ ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు మనం ఎన్ని చెప్పాలి, మా ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు చెప్పాలి. మనం ఏ కుటుంబానికి ఏం మేలు చేకూర్చాలో మన ప్రజలకు తెలియపరచాలి. తెలియపరిచి వ్యతిరేక ఓట్లు కూడా మన ఓటుగా పంచుకోవాలి. ఇవాళ ఏ సీట్ ఎవరు పడుతుందో తెలియని పరిస్థితులు. వీరి మోసిన జెండా వల్లనే ఈరోజు రాష్ట్రంలో 31 లక్షల ఆడబోజులు ఇంటి ఓనర్స్ అయ్యారు. ఎంతమంది అయ్యారు? 31 లక్షల మంది అయ్యారు. వీరు మోసిన జెండాల వల్లే 151 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అలానే ఈరోజు రాజ్యసభలో మొత్తం టీడీపీ సీట్ చేసామంటే అది మీరు మోసిన జెండా చలవ, మీరు మోసిన ఖైదుగా మీరు ఇచ్చిన శక్తే. అలానే చాలా మంది ఇంకా ఆల్రెడీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్ది అందరూ వస్తూ ఉంటారు. మేము ఈ హామీ ఇస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం అని చెప్పి వస్తూ ఉంటారు. మనం ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు పేదరికం అనేది లేకుండా ఉండాలని చెప్పి ప్రతి పేదవాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఆడికి పథకాలు ఇస్తూ ఉన్నారు. యొక్క మంచి పని చేసింది, ఆ సంక్షేమ పదం అందింది. అలాగే వాసుబాబు గారు ఇక్కడ నిజాయితీ పరుడు, ఎంత నిజాయితీ పరుడు రాజకీయంలో చాలా అరుదుగా ఉంటారండి. అలాగే మన వాసుబాబు గారు చేసిన మంచి పనులు చెప్పి వాళ్ళందరినీ ఓటింగ్కి తీసుకురావటం, ముఖ్యంగా మన గృహసారులకి, అలాగే పోలింగ్ బూత్ ఏజెంట్స్కి, పోలింగ్ బూత్ మెంబర్స్కి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా దాని మీద ప్లాన్ చేయండి. 2, మన నాయకుడి గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడద్దు, అలాగే బయట నాయకుడి గురించి ఎక్కువగా మాట్లాడద్దు. ఎప్పుడు కూడా మన నాయకుడు ఎప్పుడు మనకు సుప్రీం అండి. ఎప్పుడు మన వాసుబాబు గురించి ఎవరు విమర్శగా మాట్లాడద్దండి. అందరూ కూడా ఆయన గెలిచే పద్ధతిలోనే మాట్లాడారు. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు అనుకూలంగా ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంటుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్ 4వ రోడ్లో సోమవారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్కి వెళ్లి ప్రజలను కలుసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఎవరూ అధైర్యపడవద్దని, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు మేలు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 5 కోట్ల మంది ప్రజలు ఏకపక్షంగా తమ తీర్పును కూటమికి అనుకూలంగా చెప్పనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ కేతినేడి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, కేతినేడి భాస్కర్రావు, కర్రల కిషోర్, వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకినేని బాబురావు, చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మల్లేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర, గరిమెళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తిరిగేది ఉద్యమం లాగా చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. ఓటేయాలి, ఓటేయించాలి. ఓటు చాలా విలువైనది. తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తును మార్చేది. తప్పనిసరిగా సహకరించండి. అదే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటం. అందరూ ఓటింగ్ కి వెళ్ళేటట్టుగా అపార్ట్మెంట్ లో కొంచెం యూత్ అందుకని నేను అందరు సహకారం అందించాలి. రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి. ఓకే, అందరూ మోటివేట్ చేసి అందరూ ఓటింగ్ వచ్చేది. తప్పనిసరిగా ఓటింగ్ వేయాలి, ఓటు వేయించాలి. తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఓకే, భవిష్యత్తు ఓటింగ్ లో మటుకు అందరూ పాల్గొనేటట్టుగా చూస్తారు. తప్పనిసరిగా కాదు, పక్కన ఇది అటు ఇటు ఆకారం అందరూ కూడా మా వంతు బాధ్యతగా ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నాం. జరుగుతున్నాయని మీరు అందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా మీ అందరూ సహకారం అందించాలి. ఓటేయాలి, ఓటేయించాలి. బాధ్యతను మేము పెంచుతున్నాం. మీ ఇంటికి వచ్చి ఓ బాధ్యతను తప్పనిసరిగా అందరూ సహకారం. ఓకేనా? మరి సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ 6వ రోజు శాంతినగర్ లో తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్ లో పాల్గొని మనం అందరం కూడా చెప్తున్నాం. ఎందుకనంటే 2024 ఎలక్షన్ అనేది ఇది ఎప్పుడూ కూడా రాజకీయం కోసం ఎలక్షన్ జరిగితే ఈ తప్ప, ఎందుకంటే ప్రజల భవిష్యత్తు కోసం ఎలక్షన్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించడం. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఏదంటే ఎప్పుడు వస్తుందా ఎలక్షన్, రేపు పెట్టినా కూడా మేము పోలింగ్ చేసేయాలి అనే ఆతృతతో వాళ్ళు ఉన్నారంటే ఈ ప్రభుత్వ పరిపాలన మీద వాళ్ళకి ఏ విధమైన భావం ఉందనేది అందరికి కూడా తెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం ఏదైతే ఒక ఆశయం కోసం కలిసాలని 100 కారణాలు చెప్పొచ్చో, ఆ జగన్మోహన్ రెడ్డికి వేయాలంటే ఒక కారణం కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ఈ తప్ప 2024 ఎలక్షన్ అనేది ఏకపక్షంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయ సిద్ధం కోసం కలిశారో ఆ ఆశయం నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో పట్టుదలతో పనిచేస్తారని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 28 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.39 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,39,33,108 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 424 గ్రాముల బంగారం, 5 కేజీల 674 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 30, 1000 రూపాయల నోట్లు 2, 2000 రూపాయల నోట్లు 13 వచ్చాయని, విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు ఆయన తెలిపారు.
రజకుల ఆర్థిక సామాజిక అభివృద్ధి జరగాలంటే రజకులందరూ ఏకతాటిపైకి ఐక్యతతో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య అన్నారు. రజక జన మహాసభ ఆదివారం ఏలూరులో జరిగింది. ఉభయ గోదావరి జిల్లా నుండి రజకులు పెద్ద సంఖ్యలో హాజరై సమస్యలపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రజకులంతా సమావేశం కావడం శుభ పరిణామమని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్రంలో నేటికి రజకులు అణగారిన వర్గంగానే మిగిలిపోవడం బాధాకరమని తెలిపారు. రజకులకి ప్రాధాన్యత ఇవ్వని రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు రజకులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు పరిటాల శ్రీనివాసరావు, పగడాల సాంబశివరావు, జుజ్జువరపు శ్రీనివాసరావు, కొమ్మంటి మురళి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భీమవరపు మహంకాళి, చింతాడ శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జువ్వలపాల సత్యనారాయణ, కడెల్లి సుబ్బయ్య, ఏలూరుకు చెందిన పున్నపు నరసింహారావు, యలమంచిలి నాగశేషు, జాలిపూడికి చెందిన కోటిచుక్కల నాగశేషు, బయన్గూడెం లక్ష్మీ ప్రసన్న మరియు అవిడ సుబ్రహ్మణ్యం, లక్కవరానికి చెందిన రజక సీనియర్ నేత చలంతరావుల కృష్ణ, జంగారెడ్గూడానికి చెందిన సూటికొండ దుర్గారావు, వడిగెల శ్రీనివాసరావు, బూరుగుపల్లి సత్యనారాయణ, పలువురు ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల రజక సంఘ సభ్యులు హాజరయ్యారు. జోహార్ 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 స్వర్గీయ గోరకాప్పారావు గారికి, స్వర్గీయ గోరకాప్పారావు గారికి రజకులను ఆదుకున్నారు అనే విషయాలు మీకు తెలుసు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రజకుల యొక్క సమస్యలు ఆయన దగ్గర ఉండి నేర్చుకొని సుమారు 35 సంవత్సరాల నుంచి రజక వృత్తిదారులు రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద ప్రతి అధికారిని, ఎస్పీ, కలెక్టర్, డిఐజీ, ఐజీ ఇంచుమించుగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలిసి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కృషి చేసుకుంటూ వస్తున్నాం. రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ రజకులు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చేస్తున్నారు. రజకులకు ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ జీవోలను అమలుపరచడంలో అధికారులు చాలా మంది విఫలమయ్యారు. ఈ విషయంలో అధికారులందరూ కూడా చిత్తశుద్ధి చూపించి చేయాలి. అయితే రజకులు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారు. మొదటి స్థానంలో యాదవులు ఉండగా 5వ స్థానంలో రజకులు ఉన్నారు. లాస్ట్ సెన్సస్ ప్రకారంగా రజకులు 22 లక్షలు ఉంటే ఇప్పటికే 30 లక్షలు అయ్యారు. 70 లక్షలు ఉన్న మొదటి స్థానంలో ఉండే యాదవులకు అనేక సీట్లు ఇస్తున్నారు, తర్వాత పద్మశాలీలకు ఇస్తున్నారు, తర్వాత చెట్టుబెల్జీలకు ఇస్తున్నారు. అయితే రజకులు ఇంతమంది ఉన్న 5వ స్థానంలో ఉన్న రజకులకు రాజకీయ పార్టీలు అసలు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడంలో కానీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంలో కానీ వివక్ష చూపుతుంది. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. అయితే అనేక చోట్ల గ్రామాల్లో విశ్రాంతి భవనాలు నిర్మించారు. ఆ విశ్రాంతి భవనాలు 3 లక్షలు 2 లక్షలతో నిర్మించడం జరిగింది. అలా కాకుండా విశ్రాంతి భవనాలకి మినిమం 10 లక్షల ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2,50,00,000 రూపాయలు ప్రభుత్వం నిధులను వెనక్కి తీసేసుకుంది. అయితే గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవోలు ఏమనిచ్చిందంటే విశ్రాంతి భవనాలు మరమ్మతులు 3 లక్షలు, విశ్రాంతి భవనాలు 10 లక్షలు మంజూరని ఇచ్చింది. కానీ అవి ఇంతవరకు కార్యరూపం దాచుకోలేదు. జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులందరూ కూడా రజక వృత్తిదారులకు సహాయం చేస్తారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భీమడోలు మండలం అంబర్పేట, కురెళ్లగూడెం గ్రామాల మధ్య 6,91,00,00,000తో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం అంబర్పేట ఆర్ఓబి వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, బీజేపీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా వేదికపై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇటీవల రైల్వే శాఖ గురించి అవగాహన కల్పిస్తూ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రైల్వే అధికారులు ప్రతిభా పురస్కారాలను అందించారు. అనంతరం ప్రధాని మోదీ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఆర్యూబీని ప్రారంభించారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఈ చంద్రరావు, బీజేపీ ఉంగుటూరు ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, కురెళ్లగూడెం సర్పంచ్ గుడివాడ నాగగౌతమి, నాయకులు ప్రవీణ్ పటేల్, వెజ్జు ధర్మారావు, అడపా శోభారాణి, మామిళ్లపల్లి కృష్ణకుమారి, రైల్వే అధికారులు దానయ్య, ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. स्टेशन रीडेवलपमेंट कार्यक्रम में आज
हार्दिक स्वागत है। लाखों नौजवानों को रोज గమనించండి, క్యాటరింగ్ వాళ్ళు గమనించండి, క్యాటరింగ్ వాళ్ళు పరిస్థితి. ఈ 363 RUB అనేది ఈ అంబర్పేట కూరళ్ళగూడెం గ్రామాలను కలుపుతూ నిర్మించడం అనేది. ఇంతకుముందు ఎల్సీ గేట్ ఉండేది. ఇక్కడ ఎల్సీ గేట్ వలన చాలా ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాళ్ళు రెండు గ్రామాలను కలిపే మార్గం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ రెండు గ్రామాలని కలిపే మార్గం రోడ్ అండర్ బ్రిడ్జ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రజల సౌకర్యార్థం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పథకంలో ఒక భాగంగా దీన్ని నిర్మించడం. టోటల్ ఇండియాలో 1500 రోడ్ అండర్ బ్రిడ్జెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. తర్వాత 554 స్టేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అమృత్ భారత్లో మరి అత్యంత వేగంగా భారతదేశాన్ని మరి అత్యంత శరవేగంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నట్టు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులే ఈ రోజున ఈ అండర్ టన్నెల్ బ్రిడ్జ్ ఓపెన్కి కారణమవుతుందని చెప్పుకోవచ్చు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించుగా 1651 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్కే ఈ బ్రిడ్జెస్ నిర్మాణం దృష్ట్యా ఇచ్చారు. ఇంచుమించుగా 46 అండర్ బ్రిడ్జిలు 46 చోట్ల, అలాగే ఇంచుమించుగా 86 చోట్ల రోడ్ అండర్ బ్రిడ్జిలు వేయటానికి ఇక్కడ కార్యక్రమం ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఒక్క అంబర్పేటకే 6,91,00,000 శాంక్షన్ అయిందంటే చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి ఎంత నిశ్శబ్దంగా జరుగుతుందంటే ప్రజలు ఇటువంటి ఇబ్బందులన్నింటినీ భాగస్వామ్యం చేసుకొని జీవితంలో మమేకమైపోతూ ప్రయాణాలు సాగిస్తున్న ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది నాంది దర్పణం. ఎలాగంటే ఇప్పుడు ఇది ఒకటి తొలడుగు వేశారు. భారతదేశంలో ఇటువంటి అన్ని చోట్ల కూడా ఇటువంటి అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మరి అష్టమి వైష్ణవ్ గారి మంత్రిత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నడుపుతున్నందుకు నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామంలో శ్రీకృష్ణ అచలగురు నిత్య నిర్భయానంద మందిర ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా సందర్భంగా కోరుకుంటున్నాము.
మనసు ఊరు చెప్తూ ఉన్నారు, అందరూ దానికి తెలుసు. అయితే మనల్ని మనం మర్చిపోయి ఆ రకంగా ఉంటామని బోధ కార్యక్రమం మనం వినగలుగుతున్నాం. అయితే ఈ సభకు ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి దయానంద స్వామి నాయుడు అనుకుంటున్నందుకు నా బోధ నమస్కారం చేసుకుంటూ మరి నిత్య దయానంద స్వామి వారి యొక్క చూడలేదు. ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వారిని సైతంగా వారి యొక్క శిశు బృందాన్ని కూడా మనం చేయగలుగుతాం అనేటువంటిది మనకు ఆపేక్ష. మరి వారి గురించి చెప్పిందంటే ఎవరిస్తున్నంత చెప్పి మనం చూడడం లేదు, మాట్లాడడంలో అంటే కడ్డీ లేదమ్మా. రానున్న ఎన్నికల్లో చింతల్పూడి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలో సోమవారం రోషన్ కుమార్ పర్యటించారు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, గుమ్మడి ప్రసాద్లతో పాటుగా మరికొంతమందిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతల్పూడి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ఇరు పార్టీల అధినేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళ్తానని చెప్పారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, కావున తన గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, నాయకులు ముత్తారెడ్డి, పరిమి సత్తిపండు, నంబూరి రామచంద్రరాజు, కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సొంగ రోషన్ కుమార్. చింతలపూడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో కొండ్రెడ్డి కిషోర్ గారి స్వగృహం నందు బ్రేక్ఫాస్ట్ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేసినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది నాకు. అలాగే చాలా మంది సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు జంగారెడ్డిగూడెం ఎప్పుడు కూడా నా మనసులో ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. ఇక్కడ చాలా యాక్టివ్ లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఉన్నారు.
యాజ్ ఏ టీడీపీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు ఇచ్చిన బాధ్యతను అందరితోటి కూడా కలుపుకొని ఎక్కడ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అవన్నీ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ పెద్దలను, పార్టీ కార్యకర్తలను, జన సైనికులను అందరూ కలుపుకుంటూ పరిష్కారం వైపు వెళ్తాం. ముఖ్యంగా రాబోయే 40 రోజుల పైన ఉన్న ఎలక్షన్ కి మనం చాలా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎలక్షన్ కి ఒకటే ఆప్షన్, మనకి గెలుపు గెలుపు గెలుపు. ఇంకా వేరే ఎజెండా అంటూ ఏం లేదు. మనం రాబోయే 40 రోజుల్లో ప్రతి ఇంటిని తట్టుదాం, ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి కార్యకర్తతో మనం మాట్లాడదాం. నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను అమెరికాలో 18 సంవత్సరాలు ఉన్నాను. నేను నా స్వస్థలం ధర్మాజిగూడెం. మంచి జీవితం వదిలేసి ప్రజాసేవ కోసం వచ్చాను. నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. నేను కావున నా ఎజెండా ఒకటే, తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. చింతలపూడి మరి మనకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోవాలంటే మనము తిరిగి మంచి మెజారిటీతో గెలిపించి చింతలపూడి బహుమతిగా ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి మరి పెద్దల సలహాలు సూచనల మేరకు ఇక్కడ ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫైట్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను ఫైటర్ లాగే ఉన్నాను. నేను ట్రబుల్ షూటర్ లాగే ఉన్నాను. నేను నాకున్న అనుభవాన్ని మరి ఇక్కడ ఉన్న పెద్దల్ని అందరూ కలుపుకొని పట్టణ అభివృద్ధికి నేను డెఫినెట్ గా కృషి చేస్తాను. ఇక్కడ కొండరెడ్డి కిషోర్ గారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. నేను ఎందుకంటే ఆయన పార్టీ మనిషి, నా మనిషి, మన మనిషి. ఆయన ఏదైనా డైరెక్షన్ ఇచ్చినా కూడా నేను దాన్ని స్వాగతిస్తాను, రెస్పెక్ట్ చేస్తాను. మరి నాతో పాటు ప్రయత్నించారు అనిల్ బొమ్మాజీ గారు కానివ్వండి, లేకపోతే ఆకుమర్తి రామారావు కానివ్వండి, పగడం సౌభాగ్యవతి కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఇంకా తదితరులు అందరితో కూడా హెల్తీ రిలేషన్షిప్ ఉంది. అందరితో కూడా మంచి వాళ్ళు ఎన్వైరన్మెంట్ లోనే కలిసి పనిచేద్దామని ఉన్నారు. ఫస్ట్ టైం చింతల్పూడిలో ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నా రాకపోయినా కూడా వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నారు. అది మనం అందరూ కూడా ఒకసారి హర్షధ్వనితో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా సోమవారం ఆలయంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోమం పూర్తయిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురవాయిగూడెం గ్రామానికి చెందిన దల్లి కేదారేశ్వర రెడ్డి సావిత్రి దంపతులు 2,01,16 రూపాయలు, అదేవిధంగా చెన్నైకి చెందిన ఏదూరి వేణురెడ్డి మరో 2,01,16 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రతినిధి గంగు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి విరాళం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దాతలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ్మన వెంకటేశ్వరరావు, పోలు మాల్యాద్రిరెడ్డి, చిన్ని వాసుస్వామి, కొల్లేపరి కృష్ణారావు, కోన పార్వతి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయానికి ఈ రోజు భక్తులు ఎంతో మంది వచ్చి విశేషమైన పూజలు, అంటే ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రమైన రోజు, చాలా స్వామివారికి ఇష్టమైన రోజు ఈ రోజు. మరి అటువంటి పవిత్రమైన రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు. అలాగే ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వాస్తవ్యులైనటువంటి మానవతా సంస్థ అధ్యక్షులు శ్రీ దల్లి కేదారేశ్వర రెడ్డి గారు, శ్రీమతి సావిత్రి దంపతులు మరి అయ్యప్ప స్వామివారి ఆలయానికి 2,01,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే రోజు మరి స్వామివారి ఆలయానికి ఇచ్చేసినటువంటి దల్లి కేదారేశ్వర రెడ్డి గారి సోదరీమణి శ్రీమతి ఏదూరు దర్శన్ రెడ్డి గారు, అలాగే శ్రీమతి లక్ష్మీరాణి గారు ఈ ఆలయానికి 2,01,16 మరి విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని, వారి కుటుంబాలని ఆ అయ్యప్ప స్వామి వారి ఎల్లవేళలా కరుణించి కాపాడాలని కోరుకురాస్తున్నాం. నేను మద్రాసులో నివసిస్తున్నానండి. నాకు అయ్యప్ప స్వామి మీద చాలా భక్తి. అందుకే సరే ఈ యొక్క కార్యక్రమానికి మా సహాయంగా స్వామి ఇది వల్ల మేము తప్పకుండా డొనేషన్ చేయాలనుకున్నాం. అందుకు మా కొడుకు, కోడలు అందరూ సహకరించారు. నేను అక్కడి నుంచి వచ్చి 2,01,16 నేను ఒక మెట్టు కోసం నేను స్వామికి ఇచ్చానండి. మేము గురవాయిగూడెం వాస్తవ్యులు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళో జరిగే కార్యక్రమాలన్నీ చూస్తూ ఇక్కడ చేస్తున్న పూజలు, ఈ హోమాలు ఇవన్నీ చూసాము. ఈ 18 మెట్లకి బంగారు తాపడం చేయిస్తారని చెప్పేసరికి మా వంతుగా మేము 2 లక్షల విరాళం ప్రకటించాము. అది ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఈ దీంతో మా వదిన గారైన వేణురెడ్డి గారు చెన్నై నుంచి వచ్చి వారు కుటుంబ సభ్యులతో సహా 2,01,16 ఇవ్వడం జరిగింది ఈరోజు. అది చాలా ఆనందంగా ఉంది. మిగిలిన మెట్లకు కూడా మిగిలిన భక్తులు సహకరించి ఇస్తారని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం నూతన తహసీల్దార్ కార్యాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ కె అద్దయ్య కోరారు.
జంగారెడ్గూడెం పాత ఆర్డీఓ కార్యాలయ భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అద్దయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కేఎస్ లేవ్జోజీతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 22 సంవత్సరాలుగా జంగారెడ్గూడెం తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సహకారంతో ఆ లోటుని తీర్చుకోగలిగామని, కావున ప్రజలు నూతన కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయప్రసాద్తో పాటుగా పలు శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాసాయ మంగళం. భగవాన్ లక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు సత్సంకల్ప సిద్ధిరస్తు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం సంవత్సర ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా తహసీల్దార్కి ఆఫీసు లేకుండా బయట రెంటెడ్ హౌసెస్లో అడ్మినిస్ట్రేషన్ నడపడం జరిగింది. 22 సంవత్సరాల తర్వాత ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని ఈ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయటం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి తహసీల్దార్ గారు ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ నుంచి ఈ మండలానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి, అంటే ఎక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటే అసలు ఆఫీస్ ఎక్కడుందో తెలియని పరిస్థితి, పబ్లిక్కి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు నుంచి ఈ కొత్త కార్యాలయంలో కార్యకలాపాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి పబ్లిక్ అంతా కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మనం ఇదివరకు రెవెన్యూ డివిజన్ విడిపోవడం వలన మా ఆర్డీఓ ఆఫీస్కి ఇక్కడ ఇచ్చి మా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ని ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది. ఊరికి దూరంగా ఉంది అక్కడ. ఇక్కడ పబ్లిక్ అందుబాటులో ఆఫీసు ఉంటుంది కాబట్టి నిరంతరం మీకు ఇక్కడ సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ బిల్డింగ్ కొంతకాలం ఫండ్స్ లేక ఆగిపోవడం వల్ల కలెక్టర్ గారిని పదే రిక్వెస్ట్ చేయడం వలన సార్ సపోర్ట్తో వేరే ఇంట్రెస్ట్ ఫండ్స్ నుంచి అరేంజ్ చేసి కొత్త ఆర్డీఓ ఆఫీసు పూర్తవడానికి కలెక్టర్ గారు చాలా సహాయం చేశారు. కలెక్టర్ గారి సహాయం వల్ల, ఈ కలెక్టర్ గారి సహాయం వల్లనే ఆర్డీఓ గారు అక్కడ కొత్త ఆఫీస్కి వెళ్ళడం జరిగినది. ఈ సమయంలోనే నా టైంలోనే ఇక్కడ కొత్తగా తహసీల్దార్ ఆఫీస్లోకి రావడం జరుగుతుంది పాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి. కాబట్టి ప్రజలందరూ ఇక్కడ దూరం లేకుండా దగ్గరికి అందుబాటులో వచ్చేసాము. మీరు అందరూ డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉందా మేము వారికి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు కోరుకుంటున్నాను. చింతలపూడి వంటి చిన్న పట్టణంలో కూడా అమర గాయకుడు ఘంటసాల గీతాలాపన ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమైన సాంప్రదాయమని రిటైర్డ్ అడిషనల్ డీజీపీ విజయానంద్ అన్నారు. ఘంటసాల వర్ధంతి సందర్భంగా అలనాటి ఆణిముత్యాలు గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఘంటసాల అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పుర ప్రముఖులకు జ్ఞాపికలను నిర్వాహకులు అందించారు. ఘంటసాల అభిమానులు మోజస్, ఆచారి, పూర్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జన్నా గారు ఒక మెమోంట్ వస్తుందో కోరుతున్నాం. వైఎస్ గారు రారే చేస్తూ ఒక 5,000 డొనేట్ చేశారు సార్. పులిగట్ట ప్రసాద్ గారు
ఒక 5,000 రూపాయలు మా విగ్రహానికి వచ్చారా? సారీ సార్, చింతలపూడి పట్టణం సకల కళలకు సకల రంగాలకు అడ్డ చింతలపూడి గడ్డ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చింతలపూడిలో ఎంతమంది కళాకారులు ఉండటం మన అదృష్టంగా భావించాలి. అన్ని రంగాల్లో కూడా చింతలపూడి ముందంజలో ఉంది. ఉదాహరణకి అన్నయ్య అడిషనల్ డీజీపీ గారు కేరళలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరి ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పేటటువంటి ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు మన చింతలపూడి ప్రాంతంలో. అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నారు. వివిధ కళారూపాల్లో వారి యొక్క ప్రతిభను సందర్భంగా ఈ వీరాచారి గారు దాసోహం మానికొండ వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. చింతలపూడిలో ఇలా జరగడం చాలా సంతోషకరం. దీనికి ముందడుగు వేసినటువంటి వీరికి మోజేస్ గారికి, వీరభద్రాచార్య గారికి, మిగిలిన ఇక్కడ వచ్చినటువంటి అనేక దాతలకు, శ్రోతలకు అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ నేను సంతోషపడుతూ ఉన్నాను. అందరికీ వందనాలు. WTOతో భారతదేశ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. చింతల్పూడి సిపిఐ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి వసంతరావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పి సుందర్రావు మాట్లాడుతూ WTOతో ఒప్పందం చేసుకోవడం వల్ల రైతాంగం నష్టపోతుందని, ఇప్పటికే భారతదేశ రైతాంగం సంక్షోభంలో ఉందని, రైతాంగ ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. ఆయిల్ ధర తగ్గిందని, దీనికి కారణం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల, అన్ని ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం ఎత్తివేయడం వల్ల ధరలు పడిపోయాయని, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఈ ఒప్పందం ద్వారా పీడీఎస్ పథకాన్ని రద్దు చేస్తున్నారని, దీనివల్ల ఆహార భద్రత చట్టానికి నష్టం వాటిల్లుతుందని, వీటి వల్ల వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం దెబ్బతింటుందని, తక్షణమే WTO ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ ర్యాలీకి ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దంతా కృష్ణ అధ్యక్షత వహించగా, సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఆర్వి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు కృష్ణమూర్తి, ఏఐటీసీ జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి బాబు, ఏపీ రైతు సంఘం నాయకులు జంగా రామచంద్రారెడ్డి, ఎస్కే కాళేశ, ఎస్కే జాని, తక్కెలపాటి ప్రసాద్, బాణావతి మధు, నల్లి రామచంద్రరావు, మావూరి సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు డి సత్యనారాయణ, వాసు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. మాకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి, మద్దతుదారుల చట్టం తీసుకురండి, మాకు రుణమాఫీ చేయండి, మా వ్యవసాయ పంప్ సెట్లు బేటలు పెట్టవద్దు, కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుంచి వ్యవసాయాన్ని మినహాయించండి అని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు గొంతెత్తి నిలదీస్తూ ఉద్యమం చేస్తూ ఉంటే, ఈరోజు మోడీ ప్రభుత్వం WTOతో ఒప్పందం చేసుకోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి ఈ మధ్య కాలంలోనే మంచి కాశ్మీరీ యాపిల్స్, ఎంతో విలువైన యాపిల్స్, ఆ యాపిల్స్ని దెబ్బతీయటానికి అమెరికా చెప్పిన విధంగా అగ్రిమెంట్ చేసుకొచ్చాడు మోడీ గారు. ఇప్పుడు అమెరికా యాపిల్స్ అన్నీ మార్కెట్లోకి వచ్చి కాశ్మీరీ యాపిల్స్ అన్నీ దెబ్బతిన్నాయి. అలాగే మన దేశంలో పండే ధాన్యం, అలాగే గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నిటి మీద ఆంక్షలు ఎన్నున్నాయంటే, మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల మీద, అంటే ధాన్యం మీద, గోధుమల మీద, మన పళ్ళ మీద, వీటన్నిటిలో రసాయనిక ఎరువుల శాతం ఎక్కువ ఉందని, పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని, నిర్ణీత ప్రమాణాల కంటే ఆరోగ్యానికి హాని చేసే ప్రమాణాలు ఎక్కువ ఉన్నాయని, అందుకే మీ వస్తువులు మేము తీసుకోమని అనేక ఆంక్షలు పెడుతున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, రైతు పండించిన దానికి ఈ దేశంలో కనీస మద్దతు ధర లేదు. అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెడుతున్నారు. అందుకని ఈ దేశంలో రైతు చితికిపోతున్నాడు. అందుకనే వ్యవసాయం చేసే రైతులు చాలామంది, లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ భాగంలోనే ఒక 2 ఏళ్ల క్రితం ఢిల్లీ చుట్టుపక్కల
మొత్తం రైతు ఉద్యమ కేంద్రాలు 18 మాసాలు అంటే ఏడాదిన్నర ఆందోళన చేశాయి. కనీస మద్దతు రేటుకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేశాయి. రైతాంగానికి, కార్మికులకు, దేశ ప్రజలకు నష్టం కలిగించే వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమలను దెబ్బతీసే ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందాల నుండి భారత్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు క్విట్ WTO డే సందర్భంగా ఏలూరులో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరులోని వసంతమాల్ సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. WTO ఒప్పంద ప్రతులను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్విట్ WTO అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, BKMU జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, CITU నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబా, AITC ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు మాట్లాడారు. అబుదాబిలో జరుగుతున్న WTO సమావేశాల్లో రైతాంగానికి, కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర మోదీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధం కావడం దారుణమని విమర్శించారు. ఆయిల్ ఫామ్, కొబ్బరి తదితర పంటలకు ధరలు పడిపోవడానికి ఈ ఒప్పందాలే కారణమని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, BKMU, CITU, AITC నాయకులు పుప్పాల కన్నబాబు, బి జగన్నాథరావు, సున్నా వెంకటరావు, జై గోపి, పోలా వెంకట భాస్కర్, జై కోటేశ్వరరావు, ఈ మాధవ, పొట్టేలు పెంటయ్య, బుగ్గల ప్రభాకర్, రజని, ఆర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ క్విట్ WTO నినాదంతో ఏలూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి 29 వరకు అబుదాబిలో జరుగుతున్న WTO సమావేశాల్లో దేశ రైతాంగానికి, కార్మిక వర్గానికి, దేశ ప్రజలకి నష్టం కలిగించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నది. కాబట్టి ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూనే ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ రైతులు, కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు WTO ఒప్పందాలు చేసుకుంటే ఇవాళ మద్దతు ధరల చట్టం ఉండదు, అలాగే మద్దతు ధరల ప్రకటన ఉండదు. అట్లాగే ప్రభుత్వ సంస్థల, కొనుగోలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం చేసే పద్ధతుల్లో WTO ఒప్పందాలు చేసుకుంటే కనుక దేశ రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. BKMU జిల్లా చేసింది. ఈ రోజు నుంచి 29 వరకు అబుదాబిలో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి భారతదేశం కూడా పాల్గొంటుంది. భారతదేశం ఇప్పటికే WTOతో అనేక ఒప్పందాలు చేసుకుని భారతదేశ రైతాంగానికి, కార్మిక వర్గానికి, ప్రజలకి అనేక నష్టాలు చేకూర్చింది. అలా కొన్ని ఒప్పందాలు చేసుకోవడం వల్ల భారతదేశంలో ఉన్న ఇబ్బంది క్విట్ WTO కార్యక్రమం పిలుపుడు జరిగింది. అందులో భాగంగా ఏలూరులో ఈరోజు పుట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి WTO ఒప్పంద పత్రాలని దత్తం చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది అన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. ఈ ప్రైవేటీకరణ వలన నిరుద్యోగం పెరుగుతుంది. అలాగే ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో 4 కోడ్లు రద్దు చేసి కార్మికులు మేలు చేయాలని, అలాగే రైతులకి మద్దతు ధర కూడా ప్రకటించాలని చెప్పి రైతు డిమాండ్ల మీద ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది. అలాగే WTOలో కూడా ఈ మన ఇండియా సంతకాలు చేయకూడదని చెప్పి ప్రధానంగా నిరసన తెలియజేస్తున్నాం. కల్పించాలని, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని కోరుతూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం WTO ఒప్పందాలని ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్గూడెంలోని శ్రీ చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నూతన అధ్యక్షులుగా సత్యవరపు వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ఆలపాటి దుర్గారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని టౌన్ హాల్లో నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టౌన్ హాల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. టౌన్ హాల్ ఖ్యాతిని మరింత పెంచే విధంగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ఉపాధ్యక్షులు బండారు పద్మారావు, సంయుక్త కార్యదర్శి ఎనపగడప వీర రామాంజనేయులు, కోశాధికారి రాచమల్ల రాజారావు, కమిటీ సభ్యులు పిపిఎన్ చందర్రావు, బిక్కెన సత్యనారాయణ, లంకసాని ప్రసాద్, అల్లూరి ప్రసాద్లతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అభినందిస్తూ రంగరాజు గారిని, అల్లూరి ప్రసాద్ గారికి అభినందనలు. ఇప్పుడు కొత్త కమిటీ వారి యొక్క నెక్స్ట్ మీటింగ్ లో ఇప్పుడు ఆలోచించి ఆ నలుగురిని ఫిలప్ చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు మనసులో పెంచగల నలుగురిని కొత్త బాడీలో మీరు చేర్చుకుంటే వచ్చే మీటింగ్ పాటించాలని కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాళ్ళు చూపించిన బాటలో వెళ్తూ ఇంకా దీనికి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఏదైనా అవకాశం ఇచ్చారు, మా అవకాశాన్ని మేము కూర్చో తప్పకుండా సద్వినియోగం చేసుకుని మీ అందరి సజెషన్తో టౌన్ హాల్ డెవలప్మెంట్కి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చాలా బాగా చేసిందని అనుకుంటున్నాను. మరి రాష్ట్ర రంగయ్య గారిని కూడా ఈ డెవలప్ చేసి మన సురేష్ గారు, ఇలాగే మన యాక్టివ్ గారు చాలా బాగా చేసి సురేష్ గారు, ముఖ్యంగా సురేష్ గారు పొద్దున్న 6 గంటలకు వస్తాడు, 9 గంటలకు వచ్చారు. సురేష్ గారు రామారావు కంటే ఎక్కువ వర్క్ చేశారని నేను అనుకుంటున్నాను. సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ సూచనలు సలహాలు ఎవరిచ్చినా సరే కూర్చో తప్పకుండా పాటిస్తామని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుష్ట చతుష్టయాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధం కండి. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పిలుపు. మంగళవారం జరగనున్న బీజేపీ ప్రజాపోరు బహిరంగ సభ, హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏర్పాట్లను పర్యవేక్షించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి. గెలిపే ధ్యేయంగా అందరూ సమిష్టిగా. డివిజన్ స్థాయి సమావేశంలో వైకాపా శ్రేణులకు ఆళ్ల నాని దిశానిర్దేశం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యం. ఏపూర్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో వైకాపాపై చింతమనేని ఫైర్. జగన్తోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం. ఉంగుటూరు సమావేశంలో ఎమ్మెల్యే పుప్పాల, ఎన్నికల పరిశీలకులు జేపీ వెల్లడి. వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ప్రజలు. ప్రజా సంకల్పయాత్రలో బడేటికి జన నీరాజనం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.